అందరికీ నమస్కారం అండి. ఈ రోజుల్లో చాలామంది డిప్రెషన్ అనే దాంతో బాగా బాధపడుతున్నారు. అయితే గత కొన్ని సంవత్సరాల నుండి మనం ఈ డిప్రెషన్ అనే పదాన్ని బాగా వింటున్నాం గదా! అయితే అసలు ఈ డిప్రెషన్ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, చాలామంది ఏదో ఒక టైంలో ఈ డిప్రెషన్ సమస్యతో బాధపడుతూనే ఉంటారు. ఇప్పుడు మనకు ఒక బాధ వచ్చిందనుకోండి, అది ఒక రోజో, 2 రోజులో ఇలా ఉంటుంది. అయితే ఈ డిప్రెషన్‌లో ఉన్నప్పుడు మనకెప్పుడూ బాధగానే అనిపిస్తుంది జీవితం. 2 వారాలు, 3 వారాలు ఎంతైనా ఆ బాధ తగ్గదు. అలాగే మనకి ఇప్పుడు మ్యూజిక్ ఇష్టం ఉంటది కొందరికి, కొందరికి సీరియల్స్ చూడడం ఇష్టం ఉంటది, కొందరికి పెయింటింగ్, ఒకవేళ హౌస్ వైఫ్స్ అనుకోండి రకరకాల వంటలు చేయడం ఇలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అయితే ఈ డిప్రెషన్ వచ్చినప్పుడు ఏమవుతదంటే, అసలు మనకు దేని మీద ఇంట్రెస్ట్ అనిపించదు. నిజంగా చెప్పాలంటే లైఫ్ మీద కూడా ఇంట్రెస్ట్ లేనట్టుగానే ఉంటుంది. ఏదో ఉన్నామంటే అలా ఉండిపోతాము. అయితే మామూలుగా సొసైటీలో మాత్రము నవ్వుతూ ఇలా ఉంటాం, కానీ లోపల మాత్రం డిప్రెషన్‌తో బాధపడుతూ ఉంటాము. ఈ డిప్రెషన్‌ని కనిపెట్టడం కూడా కష్టమే అండి. నేను ఇప్పటికీ ప్రతిరోజు ఈ డిప్రెషన్‌ని ఫేస్ చేస్తూనే ఉంటాను. ఇలా కొందరు చేస్తూ ఉంటారేమో అని నాకు అనిపిస్తూనే ఉంటది. ఎందుకంటే చాలా సమస్యలను ఎదుర్కోలేకపోవడం, మనిషి బలహీనమవుతుంటాడు. ఈ టైంలో డిప్రెషన్ అనేది వస్తూ ఉంటుంది. ఇంకొక కారణం ఏందంటే, మనం అనుకున్న గోల్ రీచ్ కాకపోవడం. ఇప్పుడు చాలామంది యంగ్ పీపుల్ అంటే న్యూ జనరేషన్ పిల్లలు ఉంటారు కదా, ఎవరైనా లేదా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఏజ్ వాళ్ళైనా సరే, వాళ్ళు చాలా కష్టపడి రాత్రి పగలు కష్టపడి చదువుతూ ఉంటారు. ఏదో ఒక గోల్ రీచ్ అవ్వాలని, జాబ్స్ కోసం కావచ్చండి, లేదా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో అంటే ఎంసెట్ ఇట్లాంటివి ఏదైనా సరే ఎగ్జామ్స్ రాసినప్పుడు వాటిలో విజయం సాధించాలని ఇలా ఎంతో కష్టపడుతుంటారు. ఎగ్జామ్స్ కూడా వాళ్ళ ప్రయత్నం లోపం లేకుండా రాస్తూ ఉంటారు. అయితే జీవితం అనేది ఎప్పుడైనా మనం అనుకున్నట్టు ఉండదు కాబట్టి, అనుకున్న ఫలితం రావచ్చు, రాకపోవచ్చు. సో ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే, పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఈ డిప్రెషన్‌లో పడిపోతారు. ఇక వాళ్ళకి దేని మీద ఆసక్తి ఉండదు. అయ్యో! నేను సాధించలేకపోయానే అనే ఫీలింగ్ ఉంటది. ఎప్పుడైతే వాళ్ళు రిజల్ట్ చూసుకొని వాళ్ళు రాసిన ఎగ్జామ్స్ కానియ్యండి, లేదా ఇంటర్వ్యూకి పోతే ఫెయిల్ కావడం కానివ్వండి, ఇట్లాంటివి చూసినప్పుడు వాళ్ళు సడన్‌గా నెమ్మదిగా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఏదో ఉంటారు కానీ నవ్వుతూ అలా, మనసులో మాత్రం చాలా బాధతోనే ఉంటారు. దేని మీద ఇంట్రెస్ట్ లేనట్టుగా ఉంటుంటారు. ఇటువంటి వారిని కొంచెం కనిపెట్టగలగాలండి. ఇక ఏ పని చేయబుద్ధి కాదు. ఇంటర్వ్యూకి వెళ్ళొస్తారు, అరే నాకు ఎన్ని తిరిగినా జాబ్ రావట్లేదుగా అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఇష్టమైన పని చెయ్యకుండా దాని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, హౌస్ వైఫ్స్ అనుకోండి, కుటుంబ బాధ్యత తీసుకుందామన్నా ఇంట్రెస్ట్ లేకపోవడం, ఎప్పుడూ కొంచెం ఇరిటేషన్‌గా ఉండడం, ఇలా జరుగుతూ ఉంటే లో కాన్ఫిడెన్స్‌గా ఉండడము, ఏ పని యాక్టివ్‌గా చేయలేకపోవడము, ఇలా కొన్ని కారణాలతో ఈ డిప్రెషన్ అనేది ఉంటుంది. మనకు పడుకున్న ప్రశాంతమైన నిద్ర కూడా పోవాలనిపించదు. ఎప్పుడో మధ్యలో మెలకువ రావడం, మళ్ళీ అవే ఆలోచనలు. ఏంటంటే, అరే మనది జాబ్ పోయింది కదా, లేకపోతే కెరియర్ పోయింది కదా, లేకపోతే ఇంటి సమస్యలు, ఇలా ఏదైనా కానీ ఉంటూ ఉంటాయండి. అయితే ఈ డిప్రెషన్‌కు పరిష్కారం లేదా అంటే, కొంతవరకైతే నేను నా ఎక్స్‌పీరియన్స్‌లో తెలుసుకున్నది ఏందంటే, నేను ఎలా డిప్రెషన్‌తో ఫైట్ చేస్తానో అదే మీకు ఈ వీడియోలో చెప్తానండి. మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందనే నా నమ్మకం. నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. ఇదేంటి అనుకుంటున్నారా? ఎప్పుడైనా సరే అండి, ఎవరో వస్తేనే మనం హ్యాపీగా ఉంటామని ఎప్పుడూ అనుకోవద్దు. కొంతవరకి మనల్ని మనము ఇష్టపడడం అంటే నీతో నువ్వు గడపాలి. నీకు టీ తాగడం ఇష్టం, ఒక్క 5 మినిట్స్ కామ్‌గా కూర్చొని టీ తాగు. నీతో నువ్వు గడుపు. ఒక 10 నిమిషాలైనా ఓ బుక్ చదవడం ఇష్టం ఉంది, ఆ 10 నిమిషాలైనా సరే నీతో నువ్వు ఉండి ఆ బుక్ చదవడం, ఇలా చేశారనుకోండి, నీతో నువ్వు ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నీ మీద నీకు ఇష్టం ఏర్పడుతుంది. ఇష్టం ఏర్పడినప్పుడు నీతో నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడు వేరే వాళ్ళు వస్తేనే హ్యాపీగా ఉండాలి అనేది మీరు మర్చిపోయి, ఎవరు ఉన్నా లేకున్నా నేను హ్యాపీగా ఉండగలననే స్ట్రాంగ్ మైండ్ సెట్ మీకుందనుకోండి, ఏ మానసిక వ్యాధి మనల్ని ఏమీ చేయలేదు. నేనైతే నాకు చాలాసార్లు అనిపిస్తూనే ఉంటుందండి డిప్రెసివ్‌గా. బట్ నేనేం చేస్తానంటే, నాకు ఇష్టమైనది ఏదైనా చిన్న కథలు చదవడం ఇష్టమండి నాకు. ఈనాడు సండే మ్యాగజైన్
ఆ కథ ఏదన్నా ఉందా, నేను మిస్ అయ్యానా సండే, అది చదువుతాను. లేదా కాసేపు ప్రశాంతంగా ఉంటాను. ఇలా ఏదైనా కావచ్చు. నాకు టీ ఇష్టము, ఒక్క 5 మినిట్స్ నాకు తేలికగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి ఇలా అనిపించకపోవచ్చు. బట్ నిన్ను నువ్వు ఇష్టపడడం. ఇప్పుడు ఎవరో వస్తేనే మనం ఆనందంగా ఉంటామని ప్రతిసారి మన ఆనందానికి వేరే వాళ్ళ మీద డిపెండ్ అయితే ఎలా ఉంటుందో మీరు ఆలోచించుకోండి. అలా కాకుండా నిన్ను నువ్వు ఇష్టపడడంతోనే మైండ్ అనేది స్ట్రాంగ్ అవుతుందండి. మీతో మీరు గడపాలి. అలాగే ఓవర్గా రియాక్ట్ కావద్దు. ఇప్పుడు కొందరు సక్సెస్ వచ్చిందనుకోండి, లేదైనా ఆనందకరమైన డిన్నర్ అనుకోండి, బాగా హ్యాపీగా ఉంటారు. ఏదో చిన్న మిస్టేక్ జరిగి ఫెయిల్యూర్ కావడం కానీ ఏదన్నా జరిగిందనుకోండి, ఎమ్మటే అంత హ్యాపీగా ఉన్నోళ్ళు సడన్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అంటే సడన్గా బాగా దుఃఖం వచ్చేస్తుంది. ఎప్పుడైనా సరే అండి, బాగా ఆనందం, బాగా దుఃఖం కూడా ప్రమాదమే. ఇప్పుడు ఒకటి జరిగినప్పుడు అది సక్సెస్ అనుకోండి, ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేయొద్దని నేను అనట్లేదు. కానీ ఆ సక్సెస్ శాశ్వతం అని అనుకోకండి. జీవితం అనేది మనం అనుకున్నట్టు ఎప్పుడూ ఉండదు. మనం దాన్ని అసలు జీవితాన్ని మనము ఏమీ అంచనా కూడా వేయలేము. ఎప్పుడైనా సరే సక్సెస్ వెనక ఒకవేళ అందరి ఫుల్ సక్సెస్ కూడా రావచ్చు, దాని వెనక ఫెయిల్యూర్ కూడా ఉంటుందేమో అన్నట్టుగానే మనది ఉండాలి. సక్సెస్ని ఎంజాయ్ చేయాలి. కానీ ఖచ్చితంగా నాకు సక్సెస్ వస్తేనే నేను మంచిగా ఉండగలను అని మాత్రం మీరెప్పుడూ అనుకోవద్దండి. అలాగే మీ మైండ్ సెట్ ఉంటాయి కదా, మీ ఆలోచనల మీద మీకే ఆధిపత్యం ఉండాలండి. అంతేగాని వేరే వాళ్ళకి ఆధిపత్యం ఉండొద్దు. వేరే వాళ్ళు చెప్పినట్టు నేను ఉంటా అన్నట్టు కాకుండా మంచి ఆలోచనలతో మీ మైండ్ మీరు వినేటట్టు చేసుకోండి. మిమ్మల్ని ఏ మానసిక వ్యాధి ఏమీ చెయ్యలేదు. పిల్లలతో సమయం గడపండి. మనకెంతో ప్రశాంతంగా ఉంటుంది. మంచి మెమోరీస్, అలాగే మీ మంచి మంచి చిన్నప్పటి జ్ఞాపకాలు అలాగే నెమరు వేసుకోండి. నేను అప్పుడు ఇట్లుండే. మంచి మ్యూజిక్ వినండి. మీకు ఇష్టమైన పెయింటింగ్ కానీ డ్రాయింగ్ కానీ ఇలా ఏదైనా సరే అండి, మీ బ్రెయిన్ని స్ట్రాంగ్గా ఉంచే మీకు ఇష్టమైన పనులు చేస్తూ మీరైతే హ్యాపీగా ఉండు. మీ మైండ్ మీరు వినేటట్టు బ్రెయిన్ని ట్రైన్ చేయగలిగితే మనల్ని ఏ మానసిక వ్యాధి ఏం చేయలేదండి. నేను ఇవన్నీ ఫాలో అవుతాను కాబట్టే మీకు చెప్పాను. మన ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.